తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తన బీజేపీకి పెద్ద చిక్కుగా మారినట్టు స్పష్టమవుతోంది. రాజాసింగ్ బీజేపీ లోపాలను బహిర్గతం చేస్తూ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలకు గట్టిగా స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలు తప్పుడు ప్రచారమేనని ఖండించారు. ఇకపై తాను బీజేపీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీకి ఫైటర్లు అవసరమని చెప్పిన రాజాసింగ్ ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న వాళ్లు కేవలం రైటర్లని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేరు చెప్పి విమర్శిస్తూ ఆయన మంచి రచయిత కావచ్చేమో కానీ పార్టీని గెలిపించే నేత కాదని స్పష్టంగా తెలిపారు. పార్టీ అంతర్గతంగా జరిపే వెన్నుపోట్లు, వ్యవస్థ లోపాలను కూడా ఆయన గట్టిగా ఎత్తి చూపారు. తాను పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదని, బీజేపీ తనను పట్టించుకోదని ముందే అర్థం చేసుకున్నానని, ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేశానని రాజాసింగ్ తెలిపారు. తన నిర్ణయానికి ఎటువంటి కుట్రలు, నేపథ్యాలు లేవని ఆయన వివరించారు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, అవి తనపై దుష్ప్రచారం కోసం చేసినవేనని ఆరోపించిన రాజాసింగ్ అలా తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలుగా అభివర్ణించారు. ప్రజలతో నిజాయితీగా వ్యవహరించాలని హితవు చెప్పారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్కి అనేక లేఖలు, మెయిల్లు పంపినప్పటికీ స్పందన లేకపోవడంతో పార్టీ నిబద్ధతపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బయట నుండి వచ్చిన వాళ్లకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం, వాస్తవానికి పార్టీ కోసం పనిచేసే వాళ్లకు నిర్లక్ష్యం చేయడం అవాస్తవమని అన్నారు. పార్టీలోని మహిళా బృందాల ద్వారా తనపై దాడులు జరిపించారనే ఆరోపణలు కూడా రాజాసింగ్ చేశారు. ఎవరైనా విమర్శించాలంటే ముఖాముఖి చెప్పాలని, ప్రచారాల ద్వారా విమర్శించడం సరికాదని హెచ్చరించారు. తనకెటువంటి ప్రతీకారం ఉండదని, ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో గోషామహల్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మాధవీలతను రంగంలోకి దించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా ఇంకా స్పష్టత లేదు. రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు ఎటు తిరుగుతుందో చూడాల్సిందే. మొత్తానికి రాజాసింగ్ బీజేపీకి పూర్తిగా గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.